మా ఇంటికి న్యూ రెక్లైనర్స్ వచ్చింది, నిండు కళ తెచ్చింది. రాండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ వ్లాగ్ చేయబోతున్నాము. మేము 8 సీటర్ సోఫా రీప్లేస్మెంట్ చేస్తున్నాము రెక్లైనర్స్ లాగా. ఎందుకంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల వెంటనే లేలేకపోతున్నాను. అందుకని రెక్లైనర్స్ కావాలని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను. అందుకని రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ అది ఆన్లైన్ లో పర్చేస్ చేసాము. అది నచ్చిన సోఫా, బట్ నా వల్ల అవ్వట్లేదు. అందుకని రీప్లేస్మెంట్ చేస్తున్నాము. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏమి అని రివ్యూ మాత్రం ఇస్తాము. ఇది ఆన్లైన్ లో తీసుకున్నాం, పర్చేస్ చేసాము. ఇది వచ్చేసి ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము హైదరాబాద్ లో. అది రేపు వస్తుంది. రేపు వచ్చినాక మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తాము అది ఎలా ఉంది ఏమి అని చెప్పేసి. మొత్తం దాంట్లో ఉండే క్లాత్ అన్ని డిజైన్ అన్ని మేము చెప్పినట్టే చేయించారు. 1 lakh అవుతుంది ఏమో, చూడాలి ఎలా వస్తుంది అనేసి. ఇప్పుడు 8 సీటర్ సోఫా ఫస్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు కమ్ టు ఫాలో. ఇది ఒకటి కూర్చోవడానికి, ఒకరు కూర్చోవడానికి. ఇది టీపాయి సెట్ అన్నమాట. ఇది మొత్తము ఇక్కడ 1 2 3 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ కూర్చోవచ్చు ఏమో, బట్ 3 మెంబర్సే కూర్చోవాలి. ఇది పడుకోవడానికి దానికంతా బాగుంటుంది ఈ సోఫా. మార్చడానికి ఏమో మనసు ఏం రాలేదు, బట్ నా వల్ల కావట్లేదు కాబట్టి మార్చాల్సి వస్తా ఉంది. ఈ కటన్ కాంబినేషన్ లాగా తీసుకున్నాం. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి వైట్ అండ్ బ్లూ తీసుకున్నాము. ఇప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని అట్లా రీప్లేస్మెంట్ చేస్తున్నాం. చూడాలి ఎలాగొస్తుంది. ఏమి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా, రేపు ఎలాగా వస్తుందో చూడాలి. నేను మా హస్బెండ్ అని చెప్పాను కదా, ఇప్పుడు వస్తున్నాను చూడండి మా హస్బెండ్. రాబ్బా. హాయ్. మా హస్బెండ్ ఈయనకి రెక్లైనర్ కావాలనేసి సోఫా రీప్లేస్మెంట్ చేస్తున్నాను. చాలా దొబ్బింది కానీ కొనిస్తున్నా. చూద్దాం ఎలా వస్తుంది రెక్లైనర్స్. మావాడు కంటే బ్లాక్ చేసుకుంటుంది మా ఇంట్లో ఏమన్నా కూడా. డబ్బు మాత్రం నాదండి. ఓకే, నేను నిన్న చెప్పాను కదా రెక్లైనర్స్ మేము ఆర్డర్ చేసి ఉన్నామని చెప్పేసి. ఇవాళ వస్తుందని చెప్పాను కదా, వచ్చేసాయి. ఇప్పుడు మేము చూడండి నా వెనకాల ఉన్నాయి చూడండి. ఇది లోపల ప్యాకింగ్ పెద్ద పార్సల్ వల్ల సరిపోలేదు లోపల.